ఈ జనరేషన్‌లో. ఎందుకంటే ఏఐ ద్వారా విత్ ఇన్ ద హెల్ప్ ఆఫ్ ఏఐ వి కెన్ డిజైన్ ఈజీలీ వెబ్‌సైట్స్ అండ్ యాప్స్. బిఫోర్ పాస్ట్ డేస్‌లో చూసుకుంటే మనం ఒక వెబ్‌సైట్ గాని, ఒక యాప్ అని బిల్డ్ చేయాలనుకుంటే మినిమమ్ 6 మంత్స్ లేదా 1 ఇయర్ పట్టేది. అంటే మీరు చేసే దాన్ని బట్టి, మీరు లాంగ్వేజ్ నేర్చుకున్న దాన్ని బట్టి టైం పట్టేది. ఇప్పుడు నువ్వొక వెబ్‌సైట్ చేయాలనుకుంటావు. ఒక వెబ్‌సైట్ చేయాలనుకుంటే మనకు ఫ్రంట్ ఎండ్ ప్లస్ బ్యాక్ ఎండ్ వచ్చుండాలి. మనకి ఫ్రంట్ ఎండ్ రావాలంటే హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్ ఇంకా కొన్ని నేర్చుకోవాల్సుంటది. హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్సే కన్ఫర్మ్‌గా నేర్చుకోవాల్సుంటుంది. ప్లస్ బ్యాక్ ఎండ్. మీకు బ్యాక్ ఎండ్ రావాలంటే పైథాన్ ఇంకా ఏమైనా గాని. అసలు ఫ్రంట్ ఎండ్ ఏంటి? బ్యాక్ ఎండ్ అంటే ఫ్రంట్ ఎండ్ అనేది యూజర్‌కి కనిపించేది. దాన్ని ఫ్రంట్ ఎండ్ అంటాం. బ్యాక్ ఎండ్ అనేది దాని లోపల జరిగేదాన్ని మనం బ్యాక్ ఎండ్ అంటాం. ఈ 2 కలిపితే ఒక వెబ్‌సైట్ అయితే తయారవుతుంది. ఈ 2 మీరు నేర్చుకుంటే వెబ్‌సైట్ అనేది మీరు ఈజీగా బిల్డ్ చేయొచ్చు. అలాగే నెక్స్ట్ ఒక యాప్ డిజైన్ చేయాలనుకుంటే జావా గాని, జావా స్క్రిప్ట్ గాని ఇంకా కొన్ని లాంగ్వేజెస్ అయితే ఉన్నాయి. మీ ప్రిఫరెన్స్ బట్టి. కాబట్టి అది బిఫోర్ పాస్ట్ ఇయర్స్‌లో చూసుకుంటే. బట్ నౌ ఏందంటే మీరు 80%, 85% ఒక వెబ్‌సైట్‌ని, ఒక యాప్‌ని వితౌట్ ఒక లైన్ కోడ్‌తో డిజైన్ చేయొచ్చు. అదెలా అంటే ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా! లవబుల్ ఏఐ అని. ఇదొక ప్లాట్‌ఫార్మ్. అంటే వెబ్‌సైట్‌ని డిజైన్ చేస్తుంది. నువ్వు జస్ట్ ప్రాంప్ట్ ఇస్తే చాలు. ఒక లైన్ ప్రాంప్ట్ గాని, 2 లైన్ ప్రాంప్ట్ గాని నీకు వెబ్‌సైట్ ఎలా డిజైన్ చేయాలో ప్రాంప్ట్ లైన్ బై లైన్, క్లియర్ బై క్లియర్ నువ్వు ఏఐకి అందజేస్తే నీకది ఈజీగా వెబ్‌సైట్ అనేది వితిన్ ఫ్యూ సెకండ్స్‌లో దానంతట అదే కోడ్ రన్ చేసుకుంటా అదే చెక్ చేసుకుంటా కోడ్‌లోని ఎర్రర్ ఉన్నాయి అదే ఫిక్స్ చేసుకుంటా ఆటోమేటిక్‌గా మొత్తం చేస్తుంది. 85% అనే వెబ్‌సైట్ అనేది ఇక్కడనే కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు మీకు స్క్రీన్ మీద చూపిస్తాను. నేను జస్ట్ ప్రాంప్ట్ ఇస్తాను అంతే. ఒక వెబ్‌సైట్ అనేది ఈజీగా డిజైన్ చేస్తుంది. అది చూడండి మీకు కావాలంటే. నేను ఏ వెబ్‌సైట్ డిజైన్ చేయాలనుకుంటా అంటే, ఇప్పుడు కొంతమంది స్టూడెంట్స్‌కి టీచర్ వర్క్ అసైన్ చేస్తారు కదా! అలాంటి వెబ్‌సైట్ నేను డిజైన్ చేయాలనుకుంటాను. అంటే ఇప్పుడు ఒక టీచర్ కొంతమంది స్టూడెంట్స్‌కి వర్క్ అసైన్ చేస్తాడు ఒక వెబ్‌సైట్‌లో. గైస్ చూడండి ఇక్కడ నేను జస్ట్ ప్రాంప్ట్ ఇస్తాను. డెవలప్ ఏ వెబ్‌సైట్ టు అసైన్ ఏ వర్క్ టు స్టూడెంట్స్. జస్ట్ ఎ సెకండ్. చూడండి రిప్లై అయితే వచ్చేసింది మనకి ఏఐ. ఐ విల్ బి క్రియేట్ ఏ స్టడీ అసైన్‌మెంట్ వెబ్‌సైట్ వేర్ టీచర్స్ కెన్ అసైన్ వర్క్ టు స్టూడెంట్స్ అండ్ ట్రాక్ దేర్ ప్రోగ్రెస్. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా! ఇది మొత్తం కోడింగ్. అది ఏఐ రన్ చేస్తుంది మొత్తం. కోడ్ అదే దానంతట అది రాసుకుంటా దానంతట అదే ఎర్రర్స్ కనిపెట్టుకుంటా చేస్తుంది. మినిమమ్ ఒక్కొక్క ఫైల్‌లో 100-120 లైన్స్ అయితే ఉన్నాయి. ఒక ఫైల్ అయిపోయింది. ఇప్పుడు ఇంకొక ఫైల్ వచ్చింది. సీఎస్ఎస్ ఇది. సీఎస్ఎస్ లాంగ్వేజ్. మరొక ఫైల్ అయిపోయింది. మళ్ళీ ఇంకొక ఫైల్. దానంతట అదే కోడ్ రాస్తుంది. ఎంత స్పీడ్‌గా రాస్తుందో చూడండి. ఇది హ్యూమన్ రాయాలంటే మినిమమ్ టైమ్ అయితే పడుతుంది కొంచెం రాయాలంటే. ఒక వెబ్‌సైట్ డిజైన్ అంటే ఇన్ని కోడ్లు రాయాల్సి ఉంటుంది. ఒక హ్యూమన్. కానీ హ్యూమన్‌ని రీప్లేస్ చేస్తది ఇదైతే. ఇంత స్పీడ్‌గా అన్నీ రాసేసింది. సో, అమేజింగ్. మళ్ళీ ఇంకొక ఫైల్. ఓహ్! షిట్ మ్యాన్. మీరే చూడండి. అసలు ఆ కోడ్ ఎంత స్పీడ్‌గా ఎళ్ళిపోతుందో, ఎంత స్పీడ్‌గా మొత్తం చేస్తుందో. కాబట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే, వచ్చే జనరేషన్‌కి అంటే వచ్చే ఫ్యూచర్‌లో ఒక వెబ్‌సైట్ అనేది ఈజీగా ఏఐ డెవలప్ చేయదని మనం అర్థం చేసుకోవాలి ఈడే. కానీ 85% మాత్రమే ఒక వెబ్‌సైట్ అనేది ఈజీగా డిజైన్ చేయొచ్చు. వెబ్‌సైట్ అనేది లోడ్ అయితుంది ఇప్పుడు. చూడండి దానంతట అదే టెక్స్ట్ అదే యానిమేషన్ ఇచ్చుకుంటా అంటే ఫ్రంట్ పేజ్ ఎట్లా డిజైన్ చేయాలో అదే కొంచెం ఇన్ఫర్మేషన్ దానంతట అది తెచ్చుకుంటా స్ట్రీమ్‌లైన్ యువర్ క్లాస్ రూమ్ అసైన్‌మెంట్ అసలు నేను స్ట్రీమ్‌లైన్ యువర్ క్లాస్ రూమ్ అసైన్‌మెంట్ నేను అసలు ఇయలే. అంటే ఎట్లాంటి నేమ్ టైటిల్ దీనికి పెడితే అట్రాక్టివ్ ఉంటదని కొంచెం దానంతట అదే ఐడియా తెచ్చుకొని దానంతట అదే ఫ్రంట్ ఎండ్ అయితే డెవలప్ చేసింది.
An easy to use platform for teacher to assign work to students and track their progress, help your students to stay organized and on top of their ఇదెల్లా నేనేం వేయలేదు. జస్ట్ నేను ప్రాంప్ట్ ఇచ్చాను. ఒక్క లైన్ మీరు చూసిందే. మనం ఇక్కడ ఈమెయిల్‌తో లాగిన్ కామని మన ఈమెయిల్‌తో లాగిన్ కావాలని అసలు ఇయలేదు. అది ఆటోమేటిక్‌గా ఈమెయిల్‌ని ప్రిఫర్ చేసింది. ఇక్కడ ఎగ్జాంపుల్‌గా మనం యూ అట్ ది రేట్ ఎగ్జాంపుల్ పాస్వర్డ్ 000 చూడండి. దానంతట అదే మొత్తం అసలు నేను జస్ట్ ఏం ప్రాంప్ట్ ఇచ్చా? డెవలప్ ఎ వెబ్‌సైట్ టు అసైన్ యువర్ టు స్టూడెంట్స్. నీ మ్యాథ్స్ వర్కా, సైన్స్ ల్యాబా, హిస్టరీ, ఎస్ఎస్ అండ్ ప్రోగ్రామ్ ప్రాజెక్ట్. నీకేమైనా ఇందులో చేంజెస్ కావాలంటే మ్యాథ్స్ హోంవర్క్ క్యాల్కులస్ గాని, సైన్స్ ల్యాబ్ రిపోర్ట్ గాని, హిస్టరీ, ఎస్ఎస్ గాని, ప్రోగ్రామింగ్ ప్రాజెక్ట్ గాని. నువ్వు ఇక్కడ ప్రాంప్ట్ ఇచ్చావంటే ఇప్పుడు నీకు మ్యాథ్స్ చేంజ్ చేయాలనుంది. రీప్లేస్ ది మ్యాథ్స్ టు సైన్స్. టు సోషల్. చూడండి నేనిక్కడ ప్రాంప్ట్ ఇచ్చాను. రీప్లేస్ ది మ్యాథ్స్ టు సోషల్ అని. లెట్స్ సీ హౌ ఇట్ హ్యాపెన్. అయితే రన్ అయితే చేస్తుంది. కొంచెం ఒక ఫ్యూ సెకండ్స్ ఉండండి. వెబ్‌సైట్ అయితే మళ్ళా రన్ అయింది. రీప్లేస్ ది మ్యాథ్స్ అని పెట్టాం. చూడండి ఇక్కడ మ్యాథ్స్ ప్లేస్‌లో సోషల్ స్టడీస్ అనేది వచ్చేసింది. అంటే నేను మ్యాథ్స్ రీప్లేస్ చేసిన. అంటే మీరు జస్ట్ ప్రాంప్ట్ ఇస్తే చాలు. అది ఆటోమేటిక్‌గా ఏం రీప్లేస్ చేయాలి, ఏం ఇంగా అప్‌డేట్ చేయాలి ఒక వెబ్‌సైట్‌లో అనేది అది మీకు రిపోర్ట్ అయితే ఇస్తుంది. ఐ మీన్ మీరేం చేయాలో దానికి జస్ట్ ప్రాంప్ట్ ఇస్తే చాలు. ఒక్క లైన్ కోడ్ కొట్టాల్సిన అవసరమే లే. ఇక్కడ సబ్మిట్ అసైన్‌మెంట్. ఇప్పుడు సబ్మిట్ అసైన్‌మెంట్ రాకుంది మనకి సబ్మిట్ చేయడానికి. గివ్ సబ్మిట్ గివ్ యాక్సెస్ టు సబ్మిట్ అప్లికేషన్స్. గివ్ యాక్సెస్ టు సబ్మిట్ అప్లికేషన్స్. అంటే నేను ఇక్కడ సబ్మిషన్ మనకు రాకుంది. నిజాన్ని సబ్మిట్ చేయడానికి. మనకు మళ్ళా రిప్లై ఇచ్చేసింది. ఇంప్లిమెంట్ ఫంక్షనల్లీ టు లెట్ స్టూడెంట్స్ సబ్మిట్ దేర్ అసైన్‌మెంట్స్ అని. మళ్ళా వెబ్‌సైట్ అని రన్ అయింది. మళ్ళా ఇంకొకసారి ఫ్రెష్ అయిపోయింది మొత్తం. లెట్స్ అగైన్ చెక్ ఇక్కడ సబ్మిషన్ వచ్చిందా లేదా అని. అవును. ఇట్స్ వర్కింగ్. వర్కింగ్‌లో ఉంది. గైస్ మీరు ఇక్కడ చూసినట్టయితే సబ్మిట్ అసైన్‌మెంట్‌కి ఆప్షన్స్ వచ్చేసింది. కావాలంటే చూడండి మీరు. నేనైతే సోషల్‌లో సోషల్ అని పెడదాం. కానీ మనకిక్కడ ఒక పీడీఎఫ్ ఫైల్ సెండ్ చేయాలనుకుంటాం. ఒక స్టూడెంట్ అనేవాడు టీచర్‌కి ఫైల్ సెండ్ చేయాలనుకుంటాడు. అక్కడ మనం గివ్ యాక్సెస్ టు సెండ్ ఏ ఫైల్. సారీ అక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ వచ్చేసింది. టామ్ అని పడింది అక్కడ 2 పడకుండా. నేనక్కడ ప్రాంప్ట్ తప్పించిన అది చూడండి కావాలంటే లెట్ మీ యాడ్ ఫంక్షన్ టు అలౌ యూజర్స్ టు అప్‌లోడ్ సెండ్ ది ఫైల్స్ విత్ అసైన్‌మెంట్ సబ్మిషన్. అంటే దానంతా కరెక్ట్ ప్రాంప్ట్ కూడా కరెక్ట్ చేసుకుంటుంది. అంటే చూడండి ఇంక హ్యూమన్ రిప్లేసెస్ ఎంత ఎక్కువుందో. అంటే హ్యూమన్ లేకుండా ఏఐనే మొత్తం చేసేసింది. అంటే దానంతట అది కరెక్షన్ చేసుకోవడం గాని, ఏమైనా గాని ఇంగ. మళ్ళీ వెబ్‌సైట్ అని లోడ్ అయింది మళ్ళొకసారి. అంటే నెట్వర్క్ లేదని అందుకే లోడ్ చేస్తున్నా దీన్ని. ఒకసారి చెక్ చేద్దాం వచ్చిందో లేదో ఆప్షన్‌ని. ఇక్కడ అటాచ్ ఫైల్ అని వచ్చింది. కాబట్టి ఈ ఆప్షన్ కూడా అదే ఇచ్చేసింది. కాబట్టి మనకు అర్థమైందంటే ఒరేయ్! ఏఐ మొత్తం ఒక వెబ్‌సైట్ అయితే డెవలప్ చేస్తుంది. వితౌట్ హ్యూమన్ 85 వెబ్‌సైట్ ఐ మీన్ 85% అనే వెబ్‌సైట్ అని ఈజీగా కంప్లీట్ అయిపోయింది. మీ పక్కన మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఎందుకంటే ఇంకా తెలియనోళ్ళు చాలా మందున్నారు. ఇప్పుడు వెబ్ డెవలప్‌మెంట్ నేర్చుకునే వాళ్ళు
యాప్ డెవలప్‌మెంట్ నేర్చుకునేవాళ్ళు. బట్ దీనిలో కొన్ని ఎక్సెప్షన్స్ అయితే ఉన్నాయి. అంటే కొన్ని ఎర్రర్స్ అని గాదు. అవి ఎక్సెప్షన్. అంటే 85% ఒక వెబ్‌సైట్ అని ఈజీగా డిజైన్ చేయొచ్చు. అసలు నేను లాగౌట్ ఆప్షన్ దానికి ఇయ్యమని జెప్పినానా? అసలు స్టూడెంట్ అని అసలు అకౌంట్ పెట్టమని చెప్పినానా? నేను జస్ట్ అసలు ప్రాంప్ట్ ఏమి ఇచ్చా ఫస్ట్ అయితే? డెవలప్ ఎ వెబ్‌సైట్ టు అసైన్ యువర్ టు స్టూడెంట్స్. అంటే దానంతట అది ఐడియా తెచ్చుకొని స్టూడెంట్స్ ఎట్లా పెడితే అట్రాక్ట్ అవుతారు. అంటే ఎలా వెబ్‌సైట్ డిజైన్ చేస్తే వాళ్ళకి బెనిఫిట్‌గా ఉంటుంది. దానంతట అదే డిజైన్ చేసుకుంది. అంటే ఒక హ్యూమన్ లేకుండా. ఒక బేసిక్ వెబ్‌సైట్ అని ఈజీగా డిజైన్ చేసేసింది. కాబట్టి మనం అర్థం చేసుకోవాలేందంటే, వచ్చే జనరేషన్‌లో ఏఐ కెన్ డు ఎవ్రీథింగ్. కాబట్టి మనం ఏఐని యూజ్ చేసుకొని చానా ఈజీగా మన వర్క్ అనేది ఫినిష్ జేయొచ్చు. బట్ దీనిలో ఏందంటే ఒకటి ఎర్రర్. డేటా అనేది మనకు సెక్యూర్ ఉంటుందో, ఉండదో. ఐ మీన్ డేటా సెక్యూర్ ఉండదు. అంటే ఇప్పుడు యూజర్ డేటా సెక్యూర్ ఉండదు. దానిలో ఇది ఎక్సెప్షన్. ఇంకా కొన్ని ఎక్సెప్షన్స్ అయితే ఉన్నాయి. అది మీకు నెక్స్ట్ వీడియోలో నేను డీటెయిల్‌గా జెప్తాను. ఇప్పుడు లాగౌట్ అయిదాం మనం. సేమ్ ఇప్పుడు నువ్వు టీచర్ అసైన్ చేయాలనుకుంటే సేమ్ ఇదే. మళ్ళీ యూ అట్ ది డేట్ ఎగ్జాంపుల్ పాస్వర్డ్ 000. మీరిక్కడ చూసుకున్నట్టయితే ఇది ఒక టీచర్ లాగిన్. క్రియేట్ అసైన్‌మెంట్, మేనేజ్ అసైన్‌మెంట్, క్రియేట్ ఎ టైటిల్. మ్యాథ్స్ పెడదాం. సోషల్ వద్దులే. కంప్లీట్. డేట్ కూడా అంటే ఏ డేట్‌లో మనకి చేయాలనేది ఇచ్చింది. మనం 10 అని పెడదాం. క్రియేట్ ఎ అసైన్‌మెంట్. అసైన్‌మెంట్ క్రియేటెడ్ సక్సెస్‌ఫుల్లీ. మేనేజ్ అసైన్‌మెంట్స్. ఇక్కడ వచ్చిన అసైన్‌మెంట్స్ కూడా ఇక్కడ ఆటోమేటిక్‌గా వచ్చేటట్టు అంటే ఐ మీన్ ఇప్పుడు రిపోర్ట్ చేసిన అసైన్‌మెంట్ చాప్టర్ 1 ఇక్కడుంది. కాబట్టి నువ్వు జస్ట్ నీకు ఇంకా డీటెయిల్‌గా ఇంకా డెప్త్‌గా కావాలంటే నువ్వు జస్ట్ ప్రాంప్ట్ ఇస్తే చాలు. లైన్ బై లైన్. ఇట్లా లైన్ ఇవ్వకుండా ఒకటేసారి ప్రాంప్ట్ ఇస్తే అది డిజైన్ చేసి పెడుతుంది నీకైతే ఈజీగా క్రియేట్ అసైన్‌మెంట్ మొత్తం అనేది. కాబట్టి మనకు అర్థమైపోయింది. ఏఐ అనేది 85% ఒక వెబ్‌సైట్ అయితే డెవలప్ చేసి పెడుతుందని. కానీ దీనిలో కొన్ని ఎక్సెప్షన్స్ అయితే ఉన్నాయి. అది నీకు నెక్స్ట్ వీడియోలో నేను డిస్కస్ చేస్తాను. మీరు మీకింగా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే ఖచ్చితంగా అయితే నన్నైతే ఫాలో అవ్వండి. మీకు ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను డే బై డే. నా వీడియో అయితే నేను డే బై డే కంటెంట్‌ని ఇంక్రీజ్ అయితే చేస్తాను. కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. నేనే కాదు మీరు గూడా. ఎవరైనా జాగ్రత్తగా ఉండాల్సిందే. రేపు హ్యూమన్‌ని రీప్లేస్ చేసేది ఏఐ మొత్తం. కాబట్టి ఒక వెబ్‌సైట్ డెలివరీకి మనకి చానా అయితే టైం పడుతుంది. బట్ ఇప్పుడు చూసినట్టయితే చూడండి మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది గదా! స్టూడెంట్ లాగిన్ అసలు నేను లాగిన్ ఇవ్వమని చెప్పినానా దానికి? అసలు లాగిన్ అని చెప్పలే. ఇలా టెక్స్ట్ ఇలా ఫాంట్ ఇట్ట ఇయ్యమని చెప్పినాను. ఫాంట్ కూడా ఇయ్యమని చెప్పలే. అసలు కిక్ టిప్ అని చెప్పి అసలు ఏం చెప్పలే. అదే ఆటోమేటిక్‌గా లాగిన్ డిజైన్ చేసింది. ప్లస్ స్టూడెంట్, టీచర్ అదే 2 టైప్స్ ఆఫ్ లాగిన్ డిజైన్ చేసేసి ఇచ్చింది. ప్లస్ ఈమెయిల్ పాస్వర్డ్ పెట్టింది. మళ్ళా దాని లోపల సోషల్ సబ్జెక్ట్స్ అనేది కొంచెం అదే అసైన్ చేసింది. అదే నేను ఊకే ఒక లైన్ ఇచ్చేందుకు ఇంత చేసిందంటే, నేను కరెక్ట్‌గా దానికి ప్రాంప్ట్ ఇస్తే ఇంకెంత చేస్తది. కాబట్టి ఈ వీడియోని కొంతమందికి షేర్ చేయండి. వాళ్ళింకా కొంతమంది బీటెక్‌లో చదివేతోళ్ళు ఇంకా ఐడియా లేకుండా ఉంటారు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ వాళ్ళు. కాబట్టి కొంచెం ఐడియా తెచ్చుకోమని చెప్పండి. మీరింగా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే ఫాలో ఫర్ మోర్. థాంక్ యూ ఫర్ దిస్ వీడియో. సీ యూ అగైన్.